తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, నాయన పరిశుద్ధుడు తండ్రి, దేవానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అద్భుతం ఇచ్చే దేవుడు తండ్రి, ఆశ్చర్యకారం కలిగించే దేవుడు ప్రభావ, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. వారం అంతా కూడా ప్రభావం కాపాడి భద్రపరుచున్నాను, మీకు ఎంతో చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఇక్కడ జరిగే సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకుని వారి గృహంలో జరిగే సండే స్కూల్ పరిచయం ఆశ్రయించండి, ఆశీర్వాదకరంగా దీనికరంగానే చేయండి ప్రభావం, మీకు ఎంతో చెల్లిస్తున్నాను. రావాల్సిన నడిపించండి తండ్రి, చూపించండి, పాడే పాటల్లోనూ పాటగాలను బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి ప్రభావ, అల్లరి చేయకుండా సహాయం చేయండి, చూపించండి. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అల్లరి చేయకుండా సహాయపడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎటు చూస్తున్నాం నీకేం చెప్పి ఎటు చూస్తున్నాం అర్థమైందా నీకు? ఎటు చూస్తున్నారా? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూస్తారు, అర్థమైనా నీకు? తల మీద బయటేది తీసుకెళ్ళా నీకేది? బయటేనంట. ఏం నేర్పిస్తుంది కొడుకులకి? ఏం తినదు? మీరు సండే స్కూల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట ఇచ్చి పంపించాలి చెప్తాను నేను, మందిరంలో అయినా ఏదైనా. నేనేం చెప్తాను, ధైర్యంగా మనం పెంచాలి పిల్లల్ని. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కదా, మనం చెప్పినట్టు వాళ్ళు. ఏమైందిరా? ఆయన నువ్వు రమ్మంటే ఈడు కూడా వచ్చిందా? కూర్చో. కాలేదు మీ ఇంకో జ్వరం వచ్చిందా? కూర్చో. రవిలేవరా కూర్చో. లేదు లేదు, నిలబడి పాట పాడదాం, 2 పాటలు పాడి కట్ చేసి జశ్వంత్ ముంగడవరా నువ్వే కొద్దిగా ముంగడ వెనక్కి కొద్దిగా వెనక్కి చాలు. గుండు చేయాలి మీకు, అప్పుడు సరిపోతుంది. పెడితే బబ్లు జరుగు. బ్యాట్ పాడు పాడు స్థుతులు పాడదు పాడు సరేనా? స్థుతులు పాడదు పాడు. పాడేదాం యేసు ప్రభువుకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. పాడేదాం యేసు ప్రభువుకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును. రారాజును మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును. రారాజును స్తుతులు పాడేదాం యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. కళ్ళు చెవులు ముట్టుకున్నారు సరేనా? దొరకొచ్చు జర్రా చాలు. పాటలు పాడి నాట్యమాడేదాం, పరిశుద్ధత పాటలు పాడి నాట్యమాడేదాం. రెండు నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం
చక్కని బాబు చక్కని బాబు చక్కని పాపవు నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా దీన మనసునే కోరాడు దీనుల చెంతే ఉంటాడు దీన మనసునే కోరాడు దీనుల చెంతే ఉంటాడు బలిష్టమైన తన వస్త్రములు తగిన వేళ హెచ్చిస్తాడు బలిష్టమైన తన వస్త్రముతో తగిన వేళ హెచ్చిస్తాడు చక్కని పాపవు నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అదొక పాట పాడేసి అంటే ఎవరురా బలే బలే వీరుడు సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు శత్రువులను హతము చేయు దైవ శక్తి శత్రువులను హతము చేయు దైవ శక్తి వందనం శత్రువులను హతము చేయు దైవ శక్తి వందనం సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు గాడిద దౌడ ఎముక చేత ఫిలిస్తీయుల బాధెను గాడిద దౌడ ఎముక చేత ఫిలిస్తీయుల బాధెను కుయ్యో మరో అరిచిరి 1000 మంది చచ్చిరి కుయ్యో మరో అరిచిరి 1000 మంది చచ్చిరి సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు అడవిలోన ఉన్నదే చాలా పెద్ద సింహము అడవిలోన ఉన్నదే చాలా పెద్ద సింహము గాడు గాడు అరిచెర సంతం పట్టి చీరెను గాడు గాడు అరిచెర సంతం పట్టి చీరెను సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు సంతోషంటే ఎవరురా బలే బలే వీరుడు మళ్ళీ పాడు కథ కూర్చోబెడ జరుగురా మిషన్ జరుగు కబుర్లు జరుగు జరుగు ఎక్కడ కూర్చో ఇప్పుడు అడిగేందుకు వినవు నువ్వు? రే జర్రా మధ్యలో ప్లేస్ ఇవ్వరా అక్కడ జర్రా అక్కడ జర్రా అమ్మా చూడు నుంచోవా తీసుకోవద్దు జరుగుర్రా అటు కొంచెం దగ్గర సెల్ ఫోన్ పెట్టు అరే నువ్వేరా రే సాకేతు జర్రా జరుగు జరుగు నించుంటావా ఆంటీ నించుంటావా ఫ్యూజ్ పెట్టాలా ఫ్యూజ్ పెట్టాలా ఆపి మళ్ళీ పెట్టాలా కనపడుతుందా అయిపోయింది పాట అయిపోయింది సరే చేతులు కట్టుకుంటా భక్తితో జరగ 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 జరగ
పోయిన వారం ఏం కథ తిన్నాండా కథ ఏం కథ విన్నాం పోయిన వారం? అద్భుతాలు 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 ఏం కథ తిన్నారా? ఆశ్చర్య కార్యాలు. ఏ కార్యాలంట? ఆశ్చర్య కార్యాలు కథ చూసాం కదా. ఏం రాయబడింది ఇక్కడ? చదవండి. కనబడుతున్నారా? ఫోన్లో కనబడుతుంది. అందరికీ ప్రభువు కనబడుతుందా? కొద్దిగా మొదలాడు బుక్ మొదలాడు. ఇక్కడ ఏం రాయబడింది? అందరు సైలెంట్గా ఉంటారు సరేనా? దేవుడు ఎలాంటి వాడంట? ఆశ్చర్య కార్యములు చేయువాడు కదా. ఆశ్చర్య కార్యం అంటే ఏంది? ఎవరు చేయలేని కార్యం చేస్తే దాన్ని ఏమంటారు? ఆశ్చర్య కార్యము అంటారు. అర్థమైందా? ఎవరు చేశారు ఆశ్చర్య కార్యాలు? ఎవరు చేశారు? యేసయ్య. ఆయన ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆశ్చర్య కార్యములు చేస్తూ వచ్చాడు. అందుకే ఆయన యొక్క పేరు ఏమిందంట? ఆశ్చర్యకరుడు కదా. ఏకరుడంట ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అర్థమైందా? ఇక్కడ చూడాలి మీరు. దేవుడు ఎలాంటి వాడంట? ఆశ్చర్య కార్యములు. వెళ్తావా బయటికి వెళ్తావా? మరి ఎందుకు చూస్తున్నావు బయటికి? దేవుడు ఎలాంటి వాడంట? ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కదా. ఆయన ఎంతో గొప్ప దేవుడు. మనం పోయిన వారం ఏం చూసాము? ఆయన చెవులు వినపడకపోతే ఏం చేశాడు? చెవులు వినపడేటట్టు చేశాడు. కళ్ళు కనపడకపోతే పుట్టుకతోనే గుడ్డి వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు. ఇంకా చనిపోయిన వారిని 4 రోజులు సమాధిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు కదా. లాజరు బయటికి రమ్ము అనగానే లాజరు ఏమయ్యాడు? దేవుని నోటి మాట పలకంగానే ఏం చేస్తాడంట? సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు కదా. ఇంకా చనిపోయిన వారిని దేవుడు బ్రతికించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈరోజు ఆయన చేసిన ఆశ్చర్యకార్యంలో చూద్దాం. ఏం చేశాడంటే కానాను విందులో, ఎక్కడంట? కానాను అనే ఒక ఊరిలో ఏం జరుగుతుందంటే వివాహము జరుగుతా ఉంది. తెలుసా మీకు అందరికి వివాహం అంటే? తెలుసా? ఏమేమి ఉంటుంది వివాహంలో? పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముంటది? మంచి విందు ఉంటుంది కదా. ఆ కనాను వివాహంలో కూడా విందు జరుగుతూ ఉంటే అందరూ భోజనాలు తింటా ఉన్నారంట. అప్పుడు కాలంలో ఏమి ఇచ్చేవారంటే కనాను ఏమిచ్చేవాళ్ళు? ద్రాక్షరసం మంచిగా అందరు కూడా తాగేవాళ్ళు. ఏమైందంటే వివాహం అయిపోయింది, అందరు భోజనాలు కూర్చొని తింటా ఉంటే చాలా మంది వస్తారు కదా. అప్పుడు యేసుప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క వివాహానికి వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభుతో పాటు యేసుప్రభు యొక్క శిష్యులు కూడా వెళ్తూ వచ్చారు. యేసుప్రభుని అంటే ఇంకా చాలా మంది వస్తారు కదా. చాలా మంది వచ్చారంటే వివాహానికి ఇక్కడ చూడాలి మీరు. సరిగ్గా కూర్చో పడాలి నీకు రేటు. కానా వివాహంలో అందరు కూడా భోజనాలు తింటా ఉంటే ఉన్నట్టుండి ఏమైపోయింది? ద్రాక్షరసము అయిపోయింది. అప్పుడు కాలంలో ఏది ప్రాముఖ్యం అంటే ద్రాక్షరసం వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. ద్రాక్షరసం అయిపోయింది. అయితే అది ఎవరికి తెలుసు అంటే మరియమ్మకి తెలుసు. మరియమ్మకి తెలియగానే ఏం చెప్పిందంటే ఆయన శిష్యులకి చెప్పింది. యేసుప్రభు చెప్పగానే యేసుప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అనగానే తర్వాత ఏం చేసినాడంటే శిష్యులను పిలిచి అక్కడ రాతి బాణలు ఉంటూ వచ్చినాయి.
రాతి బాణలు 6 రాతి బాణలు అక్కడ పెద్ద పెద్ద బాణలు ఉంచుతూ వచ్చారు. ఎందుకంటే వాటిలో నీళ్ళు ఉంచి అవి ఏం చేయాలా, వచ్చిన వాళ్ళందరూ కడుక్కొని ఇక్కడ చూడాలి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి కూర్చోవాలి, వివాహంలో కూర్చోవాలి. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు శిష్యులకు పిలిచి ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళి అక్కడున్న రాతి బాణల నిండా ఏం చేయమన్నాడు, నీళ్ళని నింపమని చెప్పాడు. చెప్పంగానే వాళ్ళు ఏం మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఆ యొక్క బాణలు దేంతో నింపారు, ఇదేంతో నింపారు, నీళ్ళతో. అక్కడున్న బాణల్ని నీళ్ళతో నింపుతూ వచ్చినాయి. నీళ్ళతో నింపిన తర్వాత యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క వివాహం విందులో ఉన్న వారికి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాడు. ఏం చెప్పాడు, వివాహంలో ఉన్న వారి ఎవరికి కావాలనో వాళ్ళందరికీ ఇమ్మనగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడలే కదా, ఏమి కూడా మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే అవి ముంచుకొని తీసుకెళ్ళి ఇస్తే అవి ఏమైపోయినాయి, వాళ్ళు తీసుకెళ్ళంగానే ఏమైపోయినాయి, నీళ్ళని దేవుడు ఎలా మార్చాడంట, ద్రాక్షరసముగా మార్చినాడు. అందరు తాగుతామంట, అది ఎంతో టేస్ట్గా ఉంది, ఎంతో బాగుంది వాళ్ళు అంటున్నారంట. పెళ్ళి విందు ఎవరైతే విందుకి పిలిచారో ఆయన పిలిచి ఆయన విందుకు వచ్చిన వాళ్ళలో ఒక ఆయన పిలిచి అని చెప్తున్నాడంట, అరే ఇంత మంచి ద్రాక్షరసము మీరు ముందు ఉంచుకొని ముందు మీరు ఏం చేస్తూ వచ్చినారు, మంచి ద్రాక్షరసము పోయలేదు అని. అంటే యేసుప్రభు చేసిన ద్రాక్షరసం ఎలాగుందంట, తాగే వాళ్ళకి ఎలాగుంది, ఎలాగుందిరా, మీరు వింటున్నారా, అక్కడ చూస్తున్నారా, వంట చేస్తారా, అడిగి పోయి చేస్తారా, మరి ఇక్కడ చూడాలి ఎలా ఉందంట, మంచిగా ఉంది. అంటే ముందు తాగిన దానికంటే కూడా ఎలా ఉందంట, ఇప్పుడు పోసేది చాలా బాగుందంట. అలా అంటున్నారు, అబ్బా ఇంత మంచి ద్రాక్షరసం ఎంత బాగుంది అని అందరూ ఇంకా ఇంకా తాగుతా ఉన్నారంటే. అంటే దేవుడు ఎలాంటి వాడు, నీళ్ళని ఏం చేస్తూ వచ్చాడు, నీళ్ళని ద్రాక్షరసముగా మారుస్తూ వచ్చాడు. శిష్యులకు అది ఎంతో ఆశ్చర్యం కదా. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకెళ్తున్నారనుకోండి, అది మీ చేతిలో మీరు తీసుకెళ్ళేది ఇంకొకలాగా మారితే మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అది మీకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ యేసుప్రభు వాళ్ళని నీళ్ళు తీసుకెళ్ళిపోయామంటే అది ఏం మారింది, ద్రాక్షరసముగా మారింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోతాం, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఆశ్చర్యకరుడు కదా. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరిలో కూడా ఏం కనపడిందంటే ఎంతో ఆ యొక్క ద్రాక్షరసం చూసి ఎంతో సంతోషిస్తూ వచ్చాను. దేవుడు ఎలాంటివాడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. అర్థమైందా. ఇంకా ఏం చేస్తూ వచ్చాడంటే మోషే ఏం చేస్తున్నాడంటే మిద్యాన దేశంలో గొర్రెల్ని మేపుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు మిద్యాన దేశంలో గొర్రెల్ని మేపుతా. అటు జరుగు, ఫోన్ పడుతుంది, జరుగు, అటు జరుగు. గొర్రెల్ని మేపుతా ఉన్నాడు. గొర్రెల్ని మేపుతా ఉంటే అక్కడ రోజు వచ్చినట్టుగానే ఏం చేస్తున్నాడు, గొర్రెల్ని తోలుకొని వచ్చి గొర్రెల్ని మేపుతా ఉన్నాడు. మేపుతా ఉంటే మోషే అనుకున్నాడు ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దామని వెళ్తా ఉంటే అక్కడ ఒక పెద్ద పొద అన్నమాట, చెట్టు, పెద్ద చెట్టు. ఏం కనపడుతుంది, ఆ చెట్టు మండుతా ఉందంట. ఏమవుతుంది, చెట్టు మండుతా ఉంటే మోషే అనుకున్నాడు ఇదేంది, అసలు ఏదైనా మండుతా ఉందనుకోండి ఏమైపోతుంది, అది ఏమైపోతుంది, మంట వచ్చిందంటే అన్నీ కాలిపోతాయి కదా, మంటకి ఏది కూడా ఆగదు. అప్పుడు మోషే అనుకున్నాడు ఇదేంది, చెట్టు కాలుతా ఉంది, చెట్టు మండుతా ఉంది కానీ ఆకులు ఏం కావట్లేదు, కాలిపోవట్లేదు అసలు అనేసి మోషే ఏం చేస్తున్నాడంటే చూడడానికి దగ్గరికి దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. ఏమనుకున్నాడు, మనకి ఏదైనా కాలుతుంటే ఏదైనా జరుగుతుంటే ఏమనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా. ఇక్కడ మోషే కూడా ఏమనుకుంటే దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. అనుకుంటే ఆ పొదలో నుంచి ఎవరి స్వరం వినపడుతుంది, దేవుని స్వరము వినపడుతూ ఉంది. మోషే మోషే అని దేవుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. నీవు నిలిచిన ఈ స్థలం ఎలాంటిది, పరిశుద్ధమైన స్థలము అని దేవుడు చెప్తుంది.
అంటే అక్కడ మోషే ఏం చూస్తూ వచ్చినాడు? ఏం చూశాడు? ఆశ్చర్య కార్యాన్ని చూస్తూ వచ్చాడు. చెట్టు కాలుతా ఉంది కానీ చెట్టులో నుంచి పొగ వస్తుంది కానీ చెట్టు ఏం కాలేదంట, ఏం కాలేదు. మండుతున్నా కూడా చెట్టు కాలిపోవడం లేదు. అర్థమైందా? అది ఏమంటారు దాన్ని? ఆశ్చర్య కార్యము. మొదట ఏం చేశాడు దేవుడు? యేసుప్రభువు ఏం చేశాడు? ఆశ్చర్యకార్యం. నీళ్ళని ద్రాక్షరసముగా మార్చాడు. రెండోది ఏం చేశాడు? చెట్టు మండుతుంది కానీ చెట్టు కాలిపోవడము లేదు. అది దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యం. ఇంకా కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడంట? ఎవరి మధ్య చెప్పండి? ఎవరి మధ్య? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజల మధ్య దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే 10 అద్భుత కార్యాలు చేశాడు. ఎన్ని చేశాడు? 10 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఎవరి దగ్గర అంటే ఫరో యొక్క రాజు దగ్గర. ఎవరి చేత చేయించాడంటే మోషే ద్వారా చేయించాడు. ఎవరి ద్వారా చేయించాడంట? మోషే. దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మోషేతో చెప్తున్నాడు, ఏమంటే నీ చేతిలో ఉంది కదా కర్ర, ఆ కర్ర కింద పడే ఏమవుతుంది? అది ఏమవుతుంది? కర్ర కింద వేస్తే ఏమవుతుంది? పాము అవుతుంది. అర్థమైందా? అది నువ్వు మళ్ళా తిరిగి దాన్ని తోక పట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళా కర్రలాగా మారుతుంది. అంటే దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు అంటే ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం ఏదైనా ప్రార్థించినప్పుడు, మనం ఏదైనా అడిగినప్పుడు ఇది జరుగుతుందా అనుకుంటాం కదా. ఏదైనా అడిగినాం అనుకోండి, అది జరిగినప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు ఎంత గొప్ప కదా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు, ఎంతో గొప్ప కార్యం చేశాడని మనం ఏం చేస్తుంటాం? అనుకుంటాం కదా. మనం కూడా ఏదైనా అడిగినప్పుడు ప్రభా ఇది నా జీవితంలో జరిగించంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరంగా దేవుడు యొక్క ఆశ్చర్య కార్యమును నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేస్తాడు? జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యం దేవుడు ఏం చేస్తాడు? మోషే ద్వారా ఎలాగైతే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాడో నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డల ద్వారా కూడా ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యములు చేస్తాడు. మోషే ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యమును జరిగిస్తూ వచ్చినాడు. అర్థమైందా? ఇంకా మోషే ద్వారా ఏం చేశాడంటే నీళ్ళని ఎలాగ మార్చాడంట? రక్తముగా. నీళ్ళని ఏం చేస్తాడు? మోషే ద్వారా అద్భుతం చేస్తే నీళ్ళని రక్తంగా కూడా మార్చినాడు. అర్థమైందా? ఇంకేం చేశాడు? మోషే ఆ కర్ర కొట్టంగానే ఏమైపోయింది? సముద్రం ఏమైపోయింది? పాయలుగా రెండుగా చీలిపోయింది. ఇంకా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆశ్చర్యకార్యము మోషే ద్వారా ఏం చేస్తున్నాడంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలా? నువ్వు బండని కొడితే ఏమొస్తాయి? బండలో నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. బండ కొడితే వస్తాయా? రావు కదా. అంటే మోషే దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి మోషే కొట్టంగానే ఏమొచ్చినాయి? నీళ్ళు. వాళ్ళు తాగడానికి అరణ్యంలో వారు వెళ్తా ఉంటే వారు దాహం వేస్తే అడిగితే ఏం చేసినాడు? మోషే చేతిలో ఉన్న కర్రని కొట్టంగానే ఏమొచ్చినాయంట? నీళ్ళు వచ్చినాయి. అంటే దేవుడు ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తాడు. నా ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యములు చేస్తాడు. మన చదువులో, మన యొక్క ఆరోగ్య విషయం దేవుడు ఏం చేస్తాడంటే మీరు చదువులో దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరంగా ఏం చేస్తాడు? మీకు సహాయము చేస్తాడు. అర్థమైందా? ఆశ్చర్యంగా ఏం చేస్తాడు? ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడు. మీ జీవితంలో చేస్తాడు. మీ ద్వారా కూడా ఎవరికి చేస్తాడు? మన కుటుంబంలో మన ద్వారా మనం ప్రార్థించినప్పుడు ప్రభువా ఈ ఆశ్చర్య కార్యం జరిగించి ప్రభువా, గొప్ప కార్యం జరిగించి ప్రభువా అని మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? నా ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యమును, ఆశ్చర్య కార్యమును నా జీవితంలో చేస్తాడు. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి.
చెప్తురండి కంటతోకి చెప్తురండి త్వరగా రండి. ఆచార్యకారుడు ఆలోచనకర్త అక్కడ బయట లైట్ పెట్టారు బలవంతుడైన దేవుడు చెప్పరా చెప్పరా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అది చెప్పలేదా పోరా ఇంకోరా చెప్పు రెఫరెన్స్ చెప్పు ఎవరో చెప్తురండి అందరికీ ప్రజలు నేను పోయిన వారం కంఠస్థాకిని చెప్తున్నాను. ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య నివాసి నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా 9:6. ఎవరు ఇంకా ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి అందరికీ ప్రైజ్లా. నా పేరు ఆశ్చర్యకర్త ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి మంగళవారం ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 9వ అధ్యాయము. ఇంకా రా బిట్టు చెప్పినావా? చెప్పలేడు. అందరికి పరిచయం నా ప్రసాద్ దీన్ని కొనసాగం చెప్తున్నాను. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు టోపీ పెట్టుకోవాలన్నా ఎండ వస్తుందా? ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా 6:9. కంటతాక్యం
ఏయ్ కంటతో వాక్యం పలకండి, కంటతో వాక్యం పలకమన్నా. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. 18:10. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామం ఏందంట? బలమైన దుర్గము కదా. దేవుడు ఏం చేశాడంట? ఆశ్చర్యకార్యములు చేశాడు. నమ్మితే దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా నా ద్వారా కూడా ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు కదా. మన జీవితంలో చేస్తాడు, మన ద్వారా ఇతరులకు కూడా ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యములు చేసే విధముగా చేస్తాడు. అందుకు మనం ఏం చేయాలి? మన చిన్న హృదయం యేసయ్యకి ఇవ్వాలి కదా. మన చిన్న హృదయం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి. యేసయ్య, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని మనం ఏం చేయాలా? నువ్వు ఎందుకు కొడుతున్నావు చెప్పు. మనం ఏం చేయాలి? మన చిన్న హృదయం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వకపోతే ఎవరు వస్తారు మన హృదయంలోకి? సాతానుడు మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? మన హృదయాన్ని పాడు చేస్తాడు కదా. మన హృదయాన్ని ఏం చేస్తాడంటే పాపంతో మన హృదయాన్ని ఏం చేస్తాడంట? పాపంతో నింపేస్తాడు కదా. పాపంతో నింపేస్తే మన హృదయం ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకే మన హృదయం ఎలాగుండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. పాపంతో ఉన్న హృదయం ఎలాగుంటుందంటే చీకటితో ఉంటుంది. పరిశుద్ధమైన హృదయం ఎలాగుంటుందంటే తెల్లగా ఎట్లుంటుందంట? వెలుగుగా ఉంటుంది. అర్థమైందా మీకు? అందుకే మన హృదయం తెల్లగా చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య సిలువ దగ్గరికి రావాలి. యేసయ్య సిలువ దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర మనము అడగాలి, యేసయ్య నా పాపపు హృదయాన్ని తీసివేయండి, నాలో పరిశుద్ధత దయచేయండి. ఏం చేయాలా? యేసయ్య నా పాపపు హృదయాన్ని కడగండి ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నా హృదయాన్ని తెల్లగా చేయండి అంటే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలో ఉన్న చీకటిని అంతా కూడా తీసివేసి ఆయన రక్తంతో మన హృదయాన్ని కడిగి ఏం చేశాడంటే పరిశుద్ధమైనదిగా తెల్లదిగా చేశాడు. అప్పుడు మనం ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన విని దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు కదా. మన జీవితంలో చేస్తాడు, మన ద్వారా మన కుటుంబంలో కూడా ఏం చేస్తాడు? మన కుటుంబంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడు. అర్థమైందా? మోకరించండి అందరూ, పలకండి. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. మోకరించండి అందరూ, కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఏం చెప్పినా మీకు? ఏం చెప్పినా మీకు? అందరు కళ్ళు మూసుకోండి. మరి అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. యేసయ్య నా హృదయాన్ని కడగండి, నా హృదయంలోకి రండి, నా హృదయంలో ఉన్న పాపం అంతా కూడా తీసివేయండి, నా హృదయంలో ఉన్న చీకటి అంతా కూడా ప్రభా తీసివేయండి, నన్ను పరిశుద్ధుడిగా చేయండి అని అందరూ అడగాలి. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకోండి. రిస్క్లో ఏర్పడిందండి. కళ్ళు మూసుకో, అందరు కళ్ళు మూసుకోండి. ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తారో ఎవరు వచ్చి ఉంటారు మీ పక్క? సాతాను వచ్చి నిల్చుంటాడు. మరి కళ్ళు మూసుకోండి అందరు.
అందరు కళ్ళు మూసుకోండి. అందరూ మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా నా హృదయంలోకి రండి ఏసయ్యా అని అడగాలి. కృపా ప్రేంగల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభా నాయన మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తుంటున్నాను తండ్రి. దేవా నీవు గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్త తండ్రి, బలవంతుడైన దేవుడు, మెచ్చుదగు తండ్రి, సమాధానకర్తమైన దేవుడు అయినందుకే ప్రభా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నాన్న ఈ వారం కూడా ప్రభా మీరు ఆశ్చర్యకరుడైన దేవుడు అని ప్రభా ఎన్నో ఆశ్చర్యకార్యములు చేశారని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తుంటున్నాను తండ్రి. ఆనాడు మా పితరుల మధ్య ప్రభా నాయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రభా నాయన 10 అద్భుతాలు ప్రభా వారి కన్నులెదుట మీరు చేస్తూ వచ్చినారు తండ్రి. ఆశ్చర్యకారం చేస్తూ వచ్చారు ప్రభా నాయన, ఎవరు చేయలేనివి ప్రభా నాయన మీరు చేస్తూ వచ్చినందుకే తండ్రి. దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి, కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయించండి, మీరే జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి తండ్రి. ఇది కూడా ప్రభా బిడ్డలతో కథ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. దేవా నీళ్ళని ద్రాక్షరసముగా మారుస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మోషే చూస్తుండగా ప్రభా నా తండ్రి నాళ్ళ నుండి ప్రభా మంట వస్తూ వచ్చినప్పటికీ ప్రభా ఆ పొద కాలిపోలేదు నాయన తండ్రి. దేవా మీరు అద్భుత కార్యము మీరు చేస్తూ వచ్చినందుకే ప్రభా నేను అద్భుత కార్యము ప్రభా మోషే చూస్తూ వచ్చినాడు తండ్రి. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మోషే ద్వారా కూడా ప్రభా ఎన్నో అద్భుత కార్యమే జరిగిస్తూ వచ్చారు ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు అద్భుత కార్యములు జరిగించే దేవుడు, మా ద్వారా ప్రభా మీరు చేసే దేవుడు గనక మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాను తండ్రి. మా చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న వయసులోనే ప్రభా నా తండ్రి దేవా సృష్టికర్తమైన దేవుని వారు తెలుసుకొని ప్రభా నా తండ్రి దేవా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరు అని వారు గ్రహించి ప్రభా నా తండ్రి అటు దేవుని యందు నమ్మకము విశ్వాసం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బాలుడు నడవలసిన మార్గము వాడికి నేర్పించము, పెద్దవాడైనా వృద్ధుడైనా తొలగిపోవడని సెలవిస్తున్నారు ప్రభా నా తండ్రి. బాల్యంలోని వారు నడవలసిన మార్గమును ప్రభా నా తండ్రి వారికి ప్రభా బోధించినట్లుగా నేర్పించినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ప్రభా బిడ్డలను సిద్ధపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. చిన్న వయసులో వారికి రక్షణ దయచండి, బారు మనసు దయచండి, పాప క్షమాపణ దయచండి ప్రభా. కృప చూపించండి. తమ పాపములు సన్నిధిలో విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధమైన జీవితం చిన్ననాటి నుంచే దైవికమైన జీవితం మరి జీవించగలిగిన నాయన సహాయించండి. సమూయేలు ఎలాగ జీవిస్తూ వచ్చినాడు ప్రభా నా తండ్రి, బిడ్డలు కూడా అలాగ జీవించడానికి సహాయించండి. నన్ను కనికరించండి. బిడ్డలైన వారి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించండి నాన్న తండ్రి. దేవుని దయలో మనుషుల దయలో వారు వర్ధులటకు సహాయించండి ప్రభా. చిన్నపిల్లలకు స్థుతుల మొగలమైన దుర్గాన్ని స్థాపిస్తానని సెలవిచ్చారు. చిన్న బిడ్డలైన వారు వారిని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా గణపరిచేవారుగా ఉండగలటకు సహాయపడమని మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా కంఠిత వాక్యాన్ని కూడా సామెతలు 18:10 రాయబడినట్టుగా ప్రభా యెహోవా నామం బలమైన దుర్గమని సెలవిస్తున్నారు. ఆ యొక్క కంఠిత వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకున్నట్టుకు సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.